ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అంతా ఒకే ఇంట్లో ఒక కుటుంబంలో ఉన్నట్టే అందరూ ఆనందంగా ఉంటారు. అందుకే ఏ పండగ వచ్చినా ఇంట్లో ఎలాంటి ఏర్పాట్లు అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలాంటి ఏర్పాట్లే చేస్తున్నాను. ఎల్లుండి మహాశివరాత్రికి అందరూ జాగారం ఉండడానికి మంచి ప్రవచనకారుని కూడా పెట్టాను. ఏంటి, ఎల్లుండి శివరాత్రి? అవును సార్. ఏమైంది? శివరాత్రి ఏమిటి సార్ శివరాత్రి అని అలా అడుగుతున్నారు? ఆ రోజు ప్రవచనాలతో పాటు రకరకాల వంటలు చేయించండి, అందరికీ విందు భోజనాలు పెట్టండి. ఏంటండి, ఆ రోజు మీ పుట్టినరోజా, లేక అమ్మగారి పుట్టినరోజా, లేకపోతే మీ పెళ్లి రోజా? చలపతి గారు, ఆ రోజు నా స్నేహితుడు శంకర్ పుట్టినరోజు. వాడు శివరాత్రి రోజు పుట్టాడు. ఆ శివరాత్రి రోజు పుట్టినందుకు వాడికి శంకర్ ప్రసాద్ అని పేరు పెట్టారు. జీవితంలో నాకు పండగంటే నా పుట్టినరోజు, నా పెళ్లి రోజు, లేక జానకి పుట్టినరోజు కాదు చలపతి గారు, వాడి పుట్టినరోజు. మేము లారీ నడిపే రోజుల్లో కూడా వాడి పుట్టినరోజున మేమిద్దరం గుడికెళ్ళి వాడి మీద అర్చన చేయించి వాడికి ఇష్టమైన ఈ బెల్లం జిలేబీ తినిపించేవాడిని. ఆ రోజంతా మాకొక పండగలా ఉండేది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నా స్నేహితుడి పుట్టినరోజు ఇలాగే చేయాలి. చలపతి గారు, ఆ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోండి. నా శంకర్ పేరు మీద ప్రత్యేక పూజలు కూడా చేయించండి. స్నేహం అనేది ఎంత గొప్పగా ఉంటుందో మిమ్మల్ని చూసేనే అర్థమవుతుంది. స్నేహితుడికి దూరంగా ఉన్నా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. అక్కడ ఆయనకి కష్టం వస్తే ఇక్కడ మీరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అక్కడ సుఖం వస్తే ఇక్కడ మీరు నవ్వుకుంటున్నారు. స్నేహం కోసమే బ్రతుకుతున్నారు. నిజంగా మీలాంటి స్నేహితుడు దొరకడం శంకరప్రసాద్ గారి అదృష్టం. మీరు చెప్పినట్టే తప్పకుండా ఏర్పాట్లు చేయిస్తాను. నాని, పార్టీకి ఎవరెవరిని పిలుద్దాం? ఇప్పుడు పార్టీలవి ఎందుకమ్మా? భలేవాడివి తాతి, నీ బర్త్డే అంటే మాకు పెద్ద పండుగ. పార్టీ చేసుకోవద్దా? చిన్నపిల్లాళ్ళ ఈ వయసులో నాకు బర్త్డే పార్టీలేంటమ్మా? నాకేమొద్దు. ఏంటి తాతి, నీ బర్త్డే పార్టీ చెయ్యాలని మేమెంతో హ్యాపీగా ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. కనీసం నా కోసమైనా చేసుకోవా? పోనీలేండి, అదంత ముచ్చట పడుతుంది కదా. సరే, మీ ఇష్టం. మా మంచి తాతి. నాని, చెప్పు, ఎవరెవరిని పిలుద్దాం? భాస్కర్ ఫ్యామిలీ, గోవిందరావు ఫ్యామిలీ, నాకు గుర్తుంది ఇంతేనే. అదేంటి నాని, అందరి పేర్లు చెప్పి రాణి వర్ష పేర్లు చెప్పలేదు? నేను మర్చిపోయినా నువ్వు వాళ్ళని మర్చిపోవు కదా. మర్చిపోవాలి పూర్ణ, వాళ్ళకి మనకేం సంబంధం లేదని. అదేంటి తాతి అలా అంటావు? రాణి పెసరెట్లంటే మీకు చాలా ఇష్టం. వర్ష మీ మనవరాలి పేరు కాబట్టి మీ మనవరాలితో సమానం. మరి మన ఇంట్లో పార్టీకి మనకిష్టమైన వాళ్ళు లేకపోతే ఎలా? మనమేనమ్మా వాళ్ళ గురించి మనవాళ్ళు అనుకుంటున్నాం. వాళ్ళు మాత్రం మన గురించి అలా అనుకోవడం లేదు. అందుకే కదా మన వర్ష జ్ఞాపకాన్ని మనకు దూరం చేశారు. అందుకే
వాళ్ళు రావడం నాకు ఇష్టం లేదు. ఆ స్థలం విషయంలో నిర్ణయం ప్రభుత్వాందైతే రాని వాళ్ళు ఏం చేస్తారండి? మొన్న వదిన పోయినప్పుడు కూడా వచ్చారు కదా. అనవసరమైన కోపాలకి పోయి మంచి వాళ్ళని ఎందుకు దూరం చేసుకోవడం? ప్లీజ్ తాతి, వాళ్ళని పిలుద్దాం. సరేనమ్మా, ఆ పార్టీ నువ్వు చేయాలనుకుంటున్నావు. నీకు నచ్చిన వాళ్ళని పిలుచుకో. సరే, మీ తాతి ఒప్పుకున్నారు కదా, నువ్వే ఫోన్ చేసి చెప్పు. హలో అక్క, నేను. చెప్పు సమంత. రేపు తాతి బర్త్డే పార్టీ అరేంజ్ చేశాను, మీరంతా తప్పకుండా రావాలి. మేమెందుకులే అమ్మా. అదేంటక్క అలా అంటావు? మీరు మా సొంత మనుషుల కంటే ఎక్కువ అని మీకు తెలీదా? కాదు అనలేదమ్మా, కానీ నీకు తెలుసు కదా, సార్కి మా మీద కోపం ఉంది కదా, అందుకే వద్దంటున్నాను సమంత. భలే దానివక్క, తాతి మనసేంటో నాకు తెలియకుండానే నేను మిమ్మల్ని పిలుస్తున్నాను అనుకుంటున్నావా? నీ మాట కాదనిలేక సార్ ఒప్పుకొని ఉండొచ్చు, కానీ మేమొస్తే ఆయన మనసు బాధపడుతుంది. ఇదేనా నువ్వు తాతిని అర్థం చేసుకున్నది? నేను మిమ్మల్ని పిలుస్తాను అనగానే పిలువమ్మా అని అన్నారు. అందుకే ఫస్ట్ ఫోన్ నీకే చేస్తున్నాను. తాతి మీద మీకు గౌరవం ఉంటే రండి, లేకపోతే మీ ఇష్టం. సమంత్, ఏంటమ్మా ఇది? అదేనమ్మా, రేపు శంకర్ సార్ పుట్టినరోజంట. రేపు పార్టీకి రమ్మని సమంత ఫోన్ చేసింది. వద్దక్క, మనం అక్కడికి వెళ్తే అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళంటే మనకెంత ఇష్టమున్నా వాళ్ళకి మనమంటే నచ్చడం లేదు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళక్కర్లేదు. అదేంటమ్మా, పెద్దాయన చెప్పకుండా సమంత ఫోన్ చేయదు కదా? సమంత మారిపోయింది కాబట్టి మన మీద అంత ఇష్టం చూపిస్తుందమ్మా, అందుకే మనం రావాలని కోరుకుంటుంది. కానీ శంకర్ సార్ ఈ మధ్యన మనతో ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసు కదా. ఇలాంటి పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. నేను అదే మాట అంటున్నాను, కానీ సార్ మనల్ని పిలవమన్నారని సమంత చెప్తుంది. చూడమ్మా, అభిమానించే మనుషుల మధ్య కోపాలు ఎన్నాళ్ళుండిపోతాయి? ఆ స్థలం విషయంలో ఆయనకి కోపం వచ్చిన మాట నిజమే, కానీ తర్వాత ఆయనే ఆలోచించుంటారు. మన తప్పు లేదని అర్థం చేసుకునుంటారు. అందుకే ఇప్పుడు పిలవమని చెప్పుంటారు. పెద్దవాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోతే అది మళ్ళీ ఇంకో కొత్త సమస్యకి దారితీస్తుంది. వర్ష, అమ్మ చెప్పింది కూడా నిజమే. సార్ రమ్మన్నాక మనం వెళ్ళకపోవడం మంచిది కాదు. సరే అక్క, నీ ఇష్టం. వర్ష, పార్టీకి వస్తున్నావు కదా, అసలైన ఆట అప్పుడుంటుంది. సుష్మా, 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 సుష్మా. ఏంటి సార్, ఈరోజు చాలా ఎర్లీగా వచ్చేసారు? మనకి అలర్ట్ చేసిన బంగ్లా చూశాను, అంతా బాగుంది. రేపు మంచి రోజంట. రేపు మార్నింగ్ మనం అక్కడికి షిఫ్ట్ అవుదాం. అదేంటి ఇంత సడన్ గా అయినా ఇప్పుడు మనం అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది గోపి?
మన ఇంట్లో మనం ఉంటేనే గౌరవం ఉంటుంది. ఆ రోజు గొడవయ్యాక నువ్వు రమ్మన్నావని ఇక్కడికి వచ్చాను. కానీ నిజానికి ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే మనకి బంగ్లా అలాట్ చేశారు కాబట్టి అక్కడికి షిఫ్ట్ అయిపోదాం. ఏంటల్లుడు గారు, ఇక్కడ గౌరవ మర్యాదలకు ఏమైనా లోటొచ్చిందా? అదేం లేదత్తయ్య, ఎవరు ఎక్కడుండాలో అక్కడుంటేనే మంచిది కదా. అలా ఉండనప్పుడే సమస్యలు దారితీస్తాయి. మా మమ్మీ వాళ్ళు మీ అక్క టైప్ కాదు కదా గోపి, నోరు జారి మాట విసరడానికి. చూడు సుష్మా, మనం ఆ ఇంటి నుండి వచ్చేసామంతే. ఇంకా అక్క గురించి నువ్వు పదే పదే ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. నేను ఇక్కడే ఉంటే ఇల్లెరకానికి వచ్చాను అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు. నీకు నాతో రావడం ఇష్టం లేదంటే చెప్పు, నేనే వెళ్తాను. ఏంటి బాబు ఆ మాటలు? మిమ్మల్ని ఇల్లరేకం రమ్మనేవాళ్ళమైతే పెళ్లికి ముందే ఆ కండిషన్ పెట్టేవాళ్ళం కదా. మేము అప్పుడు కూడా అడగలేదు అంటే మేమేంటో మీకు అర్థం కాలేదా అల్లుడు? అది కాదత్తయ్య. నన్ను చెప్పని అల్లుడు, మీ మామయ్య ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటారు. ఈ లంకంతింట్లో నేనొక్కదాన్నే ఉంటాను. అల్లుడువైనా కొడుకువైనా మాకు నువ్వే కదా. నువ్వు సుష్మా మా కళ్ళ ముందుంటే మాకంతకన్నా ఇంకేం కావాలల్లుడు? అందుకే నిన్నిక్కడ ఉండమంటున్నాం తప్ప మీ వాళ్ళని విడదీయాలని, నిన్ను ఒంటరి చేయాలని కాదల్లుడు. ఆడపిల్లని అత్తవారింటికి పంపించాలని నాకు తెలుసల్లుడు. ఆ పిల్లకి కష్టం వచ్చినప్పుడు నిలబడాలి అని తెలుసు. ఎప్పుడైనా మేము మీ పట్ల తప్పుగా ప్రవర్తిస్తే అప్పుడు మీరు వెళ్ళిపోండి, నేను కూడా ఆపను. చూసావా గోపి, మమ్మీ మన గురించి ఎంతలాగా ఆలోచిస్తుందో. డాడీ చెప్పిన మాట విని నీకలా అనిపించుంటుందంతే. డాడీ రాణి గురించి గొప్పగా ఊహించుకున్నారు, కానీ తను ఇలా మారిపోయిందని అస్సలు అనుకోరు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ హోప్స్ మీద ఇంటికి దూరంగా ఉంటున్నారు. ఎప్పుడైనా వచ్చి వెళ్తూ ఉంటారు. మా డాడీ ఇంట్లో ఉండడానికే టైం లేదు, ఇంకా మీ ఇంటి గురించి ఎందుకు ఆలోచిస్తారు? అందుకే మనం ఇలా వచ్చేసాము. అంటే తప్పు మనది అనుకుంటున్నారు, కానీ జరిగిందేంటో మనకు తెలుసు కదా గోపి. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మమ్మీ కూడా తట్టుకోలేదు. అందుకే మనం ఇక్కడే ఉందాం గోపి, ప్లీజ్. ఇంకా ఏంటి బాబు ఆలోచిస్తున్నావు? నీ భార్య అంతలా అడుగుతుంది కదా, తన మాటని కాదనటం భావ్యంగా ఉందో చెప్పు. సరే సుష్మా, నీ మాట నేను కాదని ఎందుకంటాను? ఇక్కడే ఉందాం. కానీ మీరు మా వాళ్ళ గురించి చెడుగా మాత్రం మాట్లాడకండి, అది నేను భరించలేను. మేము అనము, నువ్వే అనేలా చేస్తాం. అమ్మా, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను కృష్ణ, నువ్వెలా ఉన్నావు? నీకు దూరంగా ఉన్నానన్న బాధ తప్ప ఇంకేం బాధ లేదమ్మా. రా, ఇలా కూర్చుందు గాని. అత్తయ్య, టీ తీసుకోండి. నాకిప్పుడేమీ వద్దమ్మా, తాగాలని లేదు. ఏమైంది అత్తయ్య?
ఎందుకో బాధపడుతున్నారు? నీకింకా అర్థం కాలేదు రాణి. నా మీద కోపాన్ని మా నాన్న మా అమ్మ మీద చూపించుంటారు. తాలి కట్టిన భార్య కదా, ఏమన్నా పడుంటుందన్న అహంకారం. అంతే కదమ్మా? నన్ను ఎన్ని అన్నా పట్టించుకోన్రా. ఆయనతో తాళి కట్టించుకున్న మరుక్షణమే నాకర్థమైపోయింది, మనుషుల కన్నా డబ్బుకే విలువిస్తారని, మమతల కన్నా ఆస్తులకే విలువిస్తారని. మనసు చంపుకుని ఆయనతో జీవిస్తున్నాను. నీకోసమే నేను బతుకుతున్నాన్రా. నీకాయన బుద్ధులు రానందుకు నేను చాలా సంతోషించాన్రా. కాని ఒక తండ్రిగా కొడుకు మీదే పగబట్టిన భర్తని ఎలా అర్థం చేసుకోవాలో నాకర్థం కావడం లేదు. నాకర్థమైందమ్మా అక్కడ ఏం జరుగుంటుందో. రాణి నుంచి నన్ను దూరం చేయాలనుకున్నారు, అది జరగలేదు, అంతేగా? నా నుంచి ఫ్యాక్టరీని తీసుకోవాలనుకున్నారు, అది కూడా జరగలేదు. రాణిని అవమానించి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. ఆయనకి ధనబలం ఉంటే రాణికి జనబలం ఉందని తెలుసుకున్నారు. ఇక్కడ మా మీద గెలవలేనందుకు పగతో రగిలిపోతున్నారు, అంతే కదమ్మా? అవునరా, కానీ మీ నాన్న కోపాన్ని అంత తేలిగ్గా తీసుకోవద్దు. ఆయన అనుకున్నది సాధించడానికి ఎంతవరకైనా వెళ్తారా. ఆ విషయంలో బంధాల్ని తెంపుకోవడానికి కూడా ఆయన వెనకాడరు. ఇప్పటికే ఒకసారి ఆ కేడీ మాటలు విని రాణిని అన్యాయంగా ఇరికించి జైలుకు పంపించారు. ఇప్పుడు రాణి మీద మరింత కోపంతో రగిలిపోతున్నారు. రాణికి ఎలాంటి అపకారం తలపెడతారోనని భయంగా ఉందిరా. భయపడాల్సిన అవసరం లేదమ్మా. రాణికి నేనున్నాను. తనని ఏమైనా చెయ్యాలంటే ముందు నన్ను దాటాలి. ఆయన రక్తం పంచుకొని పుట్టినవాణ్ణి. ఆయన ఎలాంటి ఎత్తులేస్తారో నేను ఊహించుకోగలనమ్మా. నా భార్యను నేను కాపాడుకోగలను. అత్తయ్య, మీరు ఇంకోసారి ఇలా బాధపడకండి, మాకేం కాదు. ధైర్యం మంచిదేనమ్మా, కాని మొండి ధైర్యం మంచిది కాదు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో ఎవ్వరము ఊహించలేము. ఆయన పంతానికి ఒక పరిష్కారం కావాలి. అది మీ ఇద్దరి పెళ్ళే అవ్వాలి. మీరు విడివిడిగా ఉన్నంతకాలం మిమ్మల్ని విడదీసే ప్రయత్నంలోనే ఉంటారా. ఎందుకంటే రాధా నీ వల్ల మాకు దూరం అయ్యాడు అని ఆయన పిచ్చి భ్రమలో బతుకుతున్నారమ్మా. నిన్ను దూరం చేస్తే రాధ తన దగ్గరకు వస్తాడని పగటి కలలు కంటున్నారు. నేను రాణిని వదిలేయాలంటే నా ప్రాణం పోవాలి. అంతవరకు నా రాణి చెయ్యి వదలను. నా ఆశయాల్ని మార్చుకోను. ఆయన మారి నా దగ్గరికి రావాలి, కానీ ఆయన దారిలోకి నేను ఎప్పటికీ రానని నాన్నకి చెప్పమ్మా. ఏమ్మా వర్ష, బాగున్నావా? బాగున్నాను డాక్టర్. అయినా నువ్వేంటి కూల్ డ్రింక్ తాగుతున్నావు? జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా. అసలు నాకేమైంది? మా చెల్లెలు ఏమైనా పేషెంటా మీరు ఇవన్నీ చెప్పడానికి? మీ చెల్లెలు పేషెంట్ కాదు,
ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.